WPL 2026లో 4వ మ్యాచ్ డీసీ మరియు గుజరాత్ జైంట్స్ మధ్య జరిగింది. డీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బీత్ ముని, సోఫీ డివైన్ బ్యాటింగ్ రాగా కాప్ బౌలింగ్ వేసింది. మొదటి బాలే 4 కొట్టింది బీత్ ముని. 5 ఓవర్లకి 48 రన్స్ కొట్టారు. 6వ ఓవర్లో స్నేహ రాణా బౌలింగ్లో 32 రన్స్ వచ్చాయి. సోఫీ డివైన్ వరుసగా 2 4లు 4 6లు కొట్టింది. 25 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసింది సోఫీ డివైన్. 6 ఓవర్లకి 80 రన్స్ కొట్టారు గుజరాత్ జైంట్స్. ఒకే ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్గా స్నేహ రాణా రికార్డుకెక్కారు. పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేసిన రెండవ టీంగా గుజరాత్ జైంట్స్ ఉంది. 6 ఓవర్లకి 80 రన్స్. 9వ ఓవర్ సిరిచర్ని వేసింది. ఈ ఓవర్లో బీత్ ముని అవుట్ అయింది. 16 బాల్కి 19 రన్స్ కొట్టింది. సోఫీ డివైన్ 73 రన్స్ కొట్టింది 34 బాల్స్కి. గ్రీజులో ఉంది. అదే ఓవర్లో 3 6లు కొట్టింది సోఫీ డివైన్. 10 ఓవర్లకి 122 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. ఆ WPLలో ఇది రెండవ హైయెస్ట్ టోటల్ 10 ఓవర్స్కి. 11వ ఓవర్లో నందిని శర్మ బౌలింగ్కి వచ్చింది. సోఫీ డివైన్ అవుట్ చేసింది. 95 రన్స్ కొట్టింది 42 బాల్స్లో. 7 4లు 8 6లు కొట్టింది. చిన్నగా వికెట్లు పడుతూ ఉన్నాయి. స్కోర్ తగ్గుతూ వచ్చింది. 15 ఓవర్లకి 125 రన్స్ కొట్టారు. 4 వికెట్లు పడ్డాయి. గార్డినర్ 16 బాల్కి 29తో గ్రీజులో ఉంది. 18వ ఓవర్లో సి హెన్రీ బౌలింగ్లో గార్డినర్ అవుట్ అయింది. 49 రన్స్ కొట్టింది 26 బాల్కి. 18 ఓవర్లకి 201 రన్స్ కొట్టారు గుజరాత్ జైంట్స్. చివరి ఓవర్ నందిని శర్మ వేసింది. ఈ ఓవర్లో 4 వికెట్లు తీసింది. చివరి 3 వికెట్లు హ్యాట్రిక్ వికెట్లు. ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసుకుంది నందిని శర్మ. 5 వికెట్లు తీసిన రెండవ బౌలర్. గుజరాత్ జైంట్స్ 209 రన్స్ కొట్టారు 20 ఓవర్స్కి. 210 రన్స్ టార్గెట్ తోటి డీసీ బ్యాటింగ్ వచ్చింది. లైజీలి షఫేల్ వర్మ బ్యాటింగ్ రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. మొదటి ఓవర్లో 10 రన్స్ వచ్చాయి. లైజీలి బాగా ఆడుతుంది. 6వ ఓవర్లో రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్లో షఫేల్ వర్మ అవుట్ అయింది. 12 బాల్కి 14 రన్స్ కొట్టింది. 6 ఓవర్లకి 47 రన్స్ కొట్టారు. 8వ ఓవర్లో లైజీలి హాఫ్ సెంచరీ చేసింది. 31 బాల్కి 50 రన్స్ కొట్టింది. 10 ఓవర్లకి 90 రన్స్ కొట్టారు. లైజీలి లారా వోల్వెట్లు పార్ట్నర్షిప్ బాగా ఉంది. బాగా ఆడుతున్నారు. 15వ ఓవర్లో గౌతమి బౌలింగ్లో లైజీలి అవుట్ అయింది. 86 రన్స్ కొట్టింది 54 బాల్స్కి. 12 4లు 3 6లు కొట్టింది. 15వ ఓవర్కి 133 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. ఎక్కువ స్కోర్ ఉండటం వల్ల భారీ షాట్కి ప్రయత్నిస్తున్నారు. లారా వోల్వెట్ 18వ ఓవర్లో హాఫ్ సెంచరీ చేసింది. 29 బాల్స్కి 50 రన్స్ కొట్టింది. 18వ ఓవర్కి 181 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. గెలిచే స్టేజ్లో ఉన్నారు. 19వ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. లారా వోల్వెట్ 76 రన్స్ కొట్టింది 36 బాల్కి. 19వ ఓవర్లో 203 రన్స్ వచ్చాయి. చివరి ఓవర్లో 7 రన్స్ కొట్టాలి. సోఫీ డివైన్ బౌలింగ్కు వచ్చింది. లారా వోల్వెట్, జిమెమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటి బాల్ 1 రన్ వచ్చింది. రెండో బాల్కి జిమెమా రోడ్రిగ్స్ అవుట్ అయింది. 3వ బాల్ నో రన్. 4వ బాల్ కాప్ 1 రన్ కొట్టింది. 5వ బాల్లో లారా వోల్వెట్ అవుట్ అయింది భారీ షాట్కి ప్రయత్నించి. 77 రన్స్ కొట్టింది 38 బాల్స్లో. 9 4లు 3 6లు కొట్టింది. చివరి బాల్కి 6 రన్స్ కొట్టాలి. స్నేహ రాణా బ్యాటింగ్కి వచ్చింది. కానీ రన్ ఏం తీయలేదు. ఈ ఓవర్లో 2 రన్స్ మాత్రమే వచ్చాయి. 205కి 5 వికెట్లు పడ్డాయి. 4 రన్స్ తేడాతో ఓడిపోయింది. సోఫీ డివైన్ చాలా తెలివైన బౌలర్ మరియు ఎక్స్పీరియన్స్ బౌలర్. చాలా తెలివిగా బౌల్ చేసింది. చివరి 18 19 ఓవర్లో 41 రన్స్ కొట్టారు డీసీ వాళ్ళు. కానీ చివరి ఓవర్లో 7 రన్స్ కొట్టలేక ఓడిపోయారు. గుజరాత్ జైంట్స్ WPLలో మొదటి 2 మ్యాచ్లు గెలిచింది. ఇదే మొదటిసారి తనకి. డీసీ కూడా మొదటి 2 మ్యాచ్లు ఓడిపోయింది. WPLలో ఇలా ఓడిపోవటం ఇదే మొదటిసారి. WPLలో టోటల్ హైయెస్ట్ రన్స్ మ్యాచ్ ఇది రెండవది. 414 రన్స్. గుజరాత్ తరపున సోఫీ డివైన్ బాగా ఆడింది. 95 రన్స్ కొట్టింది. అలాగే చివరి ఓవర్ వేసి మ్యాచ్ని గెలిపించింది. కీలకమైన 7 రన్స్ రాకుండా 2 వికెట్లు తీసి మ్యాచ్ గెలుపునకు కారణమైంది.
ఢిల్లీ క్యాపిటల్ లైజీలి 85 రన్స్ చేసింది, కానీ ఓడిపోయింది. చివర్లో రన్స్ కొట్టలేక బోల్తా కొట్టారు. లారా వల్వెట్, జెమిమా రోడ్రిగ్స్ చివరి దాకా వెళ్ళి ఓడిపోయారు. ఈ మ్యాచ్లో నందిని శర్మ 5 వికెట్లు తీసుకుంది, అలాగే ఒక హ్యాట్రిక్ కూడా తీసుకుంది. నెక్స్ట్ మ్యాచ్ 5వ మ్యాచ్ యూపీ వారియర్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరుగుతుంది.